వాక్యంలోనికి వెళ్దాం మనం ఈ సమయంలో. కీర్తన 98, 9 అధ్యాయం మనం చదువుకుందాం. చదువమ్మా. భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి ఈ లోకమునకు తీర్పు తీర్చుటకు, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేస్తున్నారట? వేచి చూస్తున్నాడట. వేచి అంటే జనాలకు తీర్పు అనగా భూమికి తీర్పు అంటే భూమి ఏం పాపం చేయలేదు, కానీ జనములు పాపం చేశారు. జనము దేని నుంచి చేయబడ్డారండి? భూమి నుంచి తయారు చేయబడ్డారు. అందుకని అది భూమి అని చెప్పి రాయబడింది అక్కడ. భూమి నుంచి తయారు చేయబడ్డారు. ఈ మనుషుడిలో ఏమున్నదంటే, చక్కగా మనుషుడికి లోపల భూమిలో ఏమైతే ఉన్నాయో అవి అన్నీ మనుషుల్లో ఉన్నవి. భూమి లోపల ఏమున్నది? వేడి ఉంది. ఏముంది? వేడిమి, అగ్ని జ్వాలలు రగలించబడుతున్నాయి. మనిషిలో వీటి లేకపోతే మనిషి బ్రతుకుతాడా? బ్రతకడు. ఈ భూమిలో వేడి, అగ్ని జ్వాలలు ఉన్నవి. అలాగునే ఈ భూమిలో ఇంకోటి కూడా ఉంది, వాటర్ ఉంది. ఈ భూమిలో వాటర్ ఉంది, అగ్ని జ్వాలలు ఉన్నవి. ఈ భూమి లోపల ఎన్నున్నాయి? గ్యాస్ ఉంది. గ్యాస్ లేదా? మనిషిలో గ్యాస్లో ప్రాబ్లం ఇదైతే మనం ఉంటామా? అంటే భూగర్భములో ఏదైతే ఉన్నాయో అవన్నీ మనుషుడు లోపల ఉన్నవి. అంటే ఈ భూమి తిరుగుతుంది అనగా మనం నడుస్తున్నామంటే ఈ లోపల భూమి పైన గాలి ఉంది. ఈ శూన్యములో గాలి. ఈ గాలి కంటే భూమి తిరగడానికి భూమికి పునాదులు వేసినటువంటి దేవుడు యెహోవా సర్వశక్తి కలిగిన వాడు. ఈ భూమికి పునాదులు వేసిన వ్యక్తి ఏమంటున్నాడు? ఈ భూమిని ఎవడు ఏమీ చేయలేడంట. అనగా ఈ భూమిని కూడా ఎవడు ఏమీ చేయలేరు. ఈ భూమికి మరణం లేదు. అందుకని యేసు ప్రభు ఏం చేశాడు? నేను మూడో దినాన్ని కడతాను అన్నాడు. చాలామంది ఏమనుకుంటున్నారు? ఆలయం అంటే నిజమైన ఆలయం ఏమో అనుకున్నారు, కానీ కాదు. ఈ శరీరం అనేటువంటి హృదయ సంబంధమైన ఆలయాన్ని గురించి మాట్లాడారు ఆయన. ఏం చేశాడు? మూడో దినాన్న తిరిగి లేచాడు. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? 3 దినాలు కనపడలే ఆయన. ఈ 3 దినాలు ఎక్కడున్నారు ఆయన? భూమి కింద అగాధం ఉంది. ఏముంది? అగాధపు చీకట్లో అగాధం ఉంది. భూమి కింద అగ్ని గోళమైన నరకం ఉన్నది. తర్వాత ఇంకోటి ఉంది. ఏంటది? పరదేశి ఉంది. దొంగతో ఏమన్నాడు ఆయన? అయ్యా, నీ రాజ్యములో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఆ దొంగ మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రభువారు ఏమంటున్నారు? నీవు నాతో పాటు పరదేశిలో ఉంటావు. అంటే ఈయనతో పాటు వాళ్ళు చనిపోయారు. ఈయన ఎప్పుడైతే సమాధిలో పెట్టారో ఆయనతో పాటు ఆయన పరదేశికి వెళ్ళాడు. ఈయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? భూమి అడుగు బాగున అగాధములకు వెళ్ళాడు, నరకమునకు వెళ్ళాడు, పరదేశంలో కూడా వెళ్ళాడు. ఎవరు? ప్రభువారు. అంటే నీతిమంతులుగా బ్రతికిన వాడు. ఇక్కడ ఏంటంటే నీతిమంతులుగా బ్రతికిన వాడు ఎక్కడ ఉంటాడట? పరదేశంలో ఉంటాడు. నీతిమంతులకి పరదేశి అనే ఒక ప్రాంతం ఉంది కదా, అక్కడ సంపూర్ణంగా వీళ్ళు ప్రభు రాకడొచ్చే వరకు అక్కడ ఉంటారు. ఇక్కడ అతి భయంకరమైనటువంటి విధానం అంటే దేవునికి వ్యతిరేక స్వభావం కలిగి సాతానుతో ఏకేపించి జీవించినట్లయితే వీళ్ళు నిత్య నరకంలో ఉంటారు. అంటే అప్పుడు మాకు ప్రభు తెలియదు కదా. ప్రభు మాకు అప్పుడు తెలియదు. ఈ రోజు తెలిసింది. మరి ఎట్లాగా అని తెలియటానికి అప్పుడు ఏం చేశాడు? పాతాళంలోకి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాడు. అంటే పాతాళంలో కూడా మారు మనసు పొందే అవకాశం ఉందన్నమాట. అవునా? అగాధపు చీకటిలో అగాధములో వేసాడని చాలా ఈ చీకటి కొట్లో వేయాలరా అంటారు, చూసారా? అవునా? అగాధం ఉంది. చీకటి అనేటువంటి ఒక గ్రహం ఉంది ఆకాశంలో. అవునా? ఈ చీకటి అగాధం ఉంది భూమి మీద. రత్నములు అనేటువంటి ఒక ఆకాశంలో రత్నాలు కలిగినటువంటి ఒక గ్రహం ఉంది. భూమిలో రత్నాలు ఉన్నాయి. బంగారపు గనులు కలిగినటువంటి ఒక బంగారంతో కూడుకున్నటువంటి ఒక గ్రహం ఉంది. భూమిలో బంగారం ఉంది. ఎన్ని గ్రహాలైతే ఈ భూమిని నిలబెడటానికి ఆకాశంలో ఉన్నాయో అన్ని గ్రహాలు
భూమి లోపల ఉన్నవి. ఈ భూమికి పునాదులు ఆ గ్రహాలే. అందుకే ఈ భూమికి పునాదులు ఆ గ్రహాలే. ఆ గ్రహములు ఈ భూమికి పునాదులు వేసినవాడు, ఈ సైన్స్ను సృష్టించినవాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు యెహోవా. ఆయనను మరిచిపోయి ఈ భూమి మీద ఉన్నటువంటి సృష్టిని పూజిస్తున్నారు. సూర్యదేవుడు అంటారు కొంతమంది, తెలియక రకరకాలుగా ఈ సృష్టిని పూజిస్తున్నారు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మనిషిని రాజులుగా బతికినటువంటి వారిని దేవుళ్ళుగా చిత్రీకరించి ఈ సృష్టిలో ఉన్నటువంటి మనుషులను పూజిస్తున్నారు. ఈ మనుషులను తయారు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవాని మర్చిపోతూ ఉన్నాడు ఈ మానవుడు. దేవునికే బోధించగలిగినటువంటి జ్ఞానవంతులు ఎక్కువైపోయారు ఈ భూమి మీద. భగవంతుడు వచ్చి కూర్చుంటే డైరెక్ట్గా దేవుడే వస్తే దేవుడికి కూడా బోధించడానికి వీళ్ళు ప్రయత్నం చేసేటువంటి జ్ఞానులు. అంటే వీళ్ళందరూ ఎవరట? జ్ఞానవంతులు కాదు, అజ్ఞానులు. నేను జ్ఞానవంతుడిని అని చెప్పుకునేవాడు అందరూ ఎవరట? అజ్ఞానులు. జ్ఞానము లేనటువంటి అజ్ఞానులు. ఏ జ్ఞానం వీళ్ళకి? మిడిమిడి జ్ఞానముతో సిరి సంపదలు సంపాదించుకున్నంత మాత్రాన, గొప్ప చదువులు చదివాం, మేము సైన్సిస్టులం అయిపోయాం, మేధావులం అయిపోయాం, మాకు అన్నీ తెలుసు అనుకున్నంత మాత్రాన వీళ్ళ దగ్గర దేవుడు ఉంటాడా అంటే లేడు. అందుకని యేసు ప్రభు వారు ఏం చేశారంటే, ఆయన వచ్చి ఒక వ్యక్తి అడుగుతా ఉన్నాడు, ఏమని? అయ్యా, నేను చక్కగా దేవుని ఆలయానికి వెళుతున్నాను, కానుకలు ఇస్తున్నాను, సంఘానికి కావలసిన మనుషులకు కావలసిన భోజనాలు పెడతాను, అన్ని విషయాల్లో చాలా బాగా ఉన్నాను, కానీ మరి ఇంకా నాకు రక్షణ అంటున్నావు, ఏం చేయాలయ్యా అని అడిగాడు. అప్పుడు ఆయనతో ప్రభువారు అంటున్న మాట ఏంటో తెలుసా? నీకున్నటువంటి ఆస్తిలో సగభాగమును తీసి పేదలకు పంచు అన్నాడు. అప్పుడు ఆయన మౌనంగా ఉండి తల వంచుకుని వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఆయన హృదయంలో ఒక విగ్రహం ఉంది. ఏంటది? ధనం అనే విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఉన్నంతకాలం ఆయన నువ్వెన్ని మంచి పనులనే చెయ్యి, ఎంతమందికి మంచివాడు మంచి పనులనే చెయ్యి, నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావో అది నీకు విగ్రహం అయినప్పుడు అప్పుడేం జరుగుతుంది? నీకు పరలోకం లేదు. అందుకే యేసుప్రభు వారు చెప్తున్నారు ఏమనంటే, ఒంటె సూది విద్యములో ప్రవేశించడం సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేరడం అతి కష్టం. అంటే కష్టతరమైనటువంటి పని ఇది అని ఆయన వివరిస్తున్నాడు. నిజంగా ఒంటి సూది విద్యలో దూరదు, ఉపమాన రీతిగా చెప్తున్నారు ఆయన. అలాగే ఈ రోజున గర్విష్ఠులు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో, భార్యనైనను, తల్లినైనను, తండ్రినైనను, పిల్లలనైనను, స్నేహితులనైనను, బంగారమునైనను, దేన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే అది నీకు విగ్రహం అయిపోతుంది. ఎందుకంటే దేవుడు ఆయన్ని మాత్రమే, దేవుణ్ణి మాత్రమే మనం కొలవాలి. ఎందుకంటే సృష్టికర్త ఆయన. ఈ భూమినే సృష్టించి ఈ భూమికి తీర్పిస్తానంటున్నాడు. భూమి అనగా ఎవరండి? మనమే. మనకేమవుద్ది? తీర్పు ఉన్నది. అది గ్రహించట్లా ప్రతి క్రైస్తవుడు, ప్రతివాడు ఏం చేస్తున్నారంటే, దేవుడిని మేము ప్రార్థిస్తున్నాం, మా ప్రార్థన ఆలకిచ్చేశాడు. మీ ప్రార్థన ఎక్కడ ఆలకిచ్చాడు? ఎలా ఆలకిచ్చాడు? నువ్వేమని ప్రార్థన చేస్తే ఆలకిచ్చాడు? ప్రతివాడు నేను ప్రార్థన చేశాను, దేవుడు ఆలకిచ్చేశాడు చాలు అంటే కుదరదుగా. ప్రార్థన చేయటం అంటే ఏంటి? దేవుడితో మాట్లాడటం. బాబా పరిశుద్ధ గ్రంథం చూడాలి అక్కడ. అయితే దేవుడితో మాట్లాడాలి, కానీ దేవుడితో నువ్వేదో ఒక ఫ్రెండ్లీగా వెళ్ళిపోయి నేనేదో చెప్పేశాను దేవుడు చూసుకుంటాడు అంటే కుదరదు. దేవుడితో మాట్లాడటం అంటే ఆషామాష కాదు. ప్రార్థన చేయటం కూడా ఆషామాష కాదు. నిజముగా మొరపెట్టువాడు మొరను నేను ఆలకిస్తాను అంటే ఇక్కడ అబద్ధపు మొరలు ఉన్నాయనే అర్థం. ఏమండి? అబద్ధపు మొరలు ఉన్నాయనే కదా. అంటే ఇక్కడ మొర పెట్టేవాడి యొక్క విశేషములను గమనిస్తాడు దేవుడు. ఆంతర్యములను గమనించే దేవుడు, హృదయ రహస్యములు ఎరిగిన వాడు దేవుడు. నీ హృదయంలో ఏదేదో పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించాలా? నువ్వు అనుకుని అన్ని జరిగించాలా? అంటే నువ్వు మూర్ఖుడుగాను సాతాన్ ఏజెంట్గా ఉంటే కుదురుద్దా? ఎట్లా కుదురుద్ది? అందుకని అవ్వమ్మ గారు ఏం చేశారు? ఏది? దేవుడిచ్చి మహిమను అందరూ పాపం చేసి దేవుడిచ్చి మహిమను పోగొట్టుకున్నారు. అంటే మహిమ దేవుడు ఎవరికి ఇచ్చాడు? అవ్వమ్మ గారికి ఆదాము గారికి ఏం చేశారు? మహిమ ఇచ్చాడు దేవుడు. మహిమ వస్త్రములు ఉన్నాయి వాళ్ళకి. శరీర సంబంధమైన వస్త్రాలు వాళ్ళకి లేవు. అప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఏమున్నాయి? వాళ్ళకి మహిమ వస్త్రాలు ఉన్నాయి.
ఇప్పుడు ఆ మహిమ వస్త్రాలు ఎప్పుడు పోయినాయి? పాపం చేయట్లేదు వాళ్ళు, పాపం వేరు. అర్థమైందా? అక్కడ మహిమ వస్త్రాలు ఎప్పుడు పోయినాయి అంటే, సాతాను ఒక సర్పములో ప్రవేశించి, సాతాను అనగా దేవుని చేత చేయబడినటువంటి పరలోకములో ఒక దూత. ఆ దూత ఏం చేసింది? దేవునికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి 33 కోట్ల దూతలను దేవుడు ఏం చేశాడు? ఆకాశం నుంచి తోయబడ్డాడు. అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు చాలా మంది, మన ఇండియాలో 1 కోటి దేవతలు ఉన్నారు మనకి అంటూ ఏం చేస్తారు? 33 కోట్ల దూతలను రకరకాల రూపాలు పెట్టేసి, బొమ్మలు పెట్టేసి, విగ్రహాలు పెట్టేసి పూజలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టు. పాపం వాళ్ళని ఏం అనకూడదు. కారణం ఏంటంటే వాళ్ళకేమీ తెలియదు. ఎంత విద్య ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత చదువు ఉన్నా, వాళ్ళు ఆచార సంబంధమైనటువంటి పూర్వీకులు, వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్నటువంటిది ఆచారం అని, మా దేవుడండి అని దేవుడుగా కొలుస్తున్నారే కానీ నిజ దేవుడిని తెలుసుకోలేరు. ప్రతి వేద గ్రంథంలో చెప్తున్న ఏమన్నా తెలుసా? ఒక లోకములకు ఒక రక్షకుడు రాబోతున్నాడు, ఆయనే మనకు పరలోకం తీసుకెళ్ళగలిగిన రక్షకుడు అని చెప్తా ఉంది. రక్షకుడు అనే వ్యక్తి ఉన్నాడు అని చెప్పేసి అన్ని గ్రంథాలు చెప్తా ఉన్నాయి. అది గ్రహించట్లా. అది గ్రహించక వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ సృష్టిని పూజిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ సృష్టికర్తను మర్చిపోయేలాగా ప్లాన్ చేసింది ఎవరు? సాతాను, లూసిఫర్. ఆ ప్లాన్ ఎక్కడ అమలుపరిచింది? అది ఏదోని తోటలోనే అమలుపరిచింది. అది అమలుపరిచాను అనుకుంటుంది, కానీ దేవుడికి కాలభూత భవిష్యత్తులు ఎరిగిన వాడు ఏం చేశాడు? ఓహో, నువ్వు ఈ రూట్లో వచ్చి నా ప్లాన్ ప్రకారంగా నా ప్రజలను నేను తయారు చేసుకుంటే నువ్వు చెడగొడతావు వాళ్ళని. నేను చేసింది అవ్వమ్మ గారితో వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆదాము గారు మౌనంగా ఉండి అలా చూస్తూ ఉన్నాడు. తప్పు ఎవరిది? అవ్వమ్మ గారిదా, ఆదాం గారిదా? అక్కడ తప్పు అవ్వమ్మదని చాలా మంది చెప్తున్నారు. కాదు కాదు కాదు, ఇక్కడ ఆదాం గారి తప్పు. ఎందుకంటే ఇక్కడ పురుషుడైనటువంటి వాడు ఇంట్లో ఆదాం. దేవుడు ఆదాముతో మాట్లాడాడు, ఆదాముకి కమాండింగ్ ఇచ్చాడు, అన్ని ఫలాలు తినండి అబ్బాయి, ఈ ఒక్క ఫలము మీరు తినొద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఒక అధికారాన్ని ఇచ్చి ఏం చేశాడు? ఆయనకి చెప్పి వెళ్ళిపోయారు ఆయన ప్రభువారు. అప్పుడు ఈయనేం చేయాలి? అవ్వమ్మ గారు వెళ్ళి ఆ సర్పంతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? ఏయ్ సర్పమా, ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అవ్వమ్మతో? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, గెట్ లాస్ట్ అనాలా? అనాలా? అనలా. అనకుండా మౌనంగా ఉన్నాడు, అలా చూస్తూ ఉన్నాడు. ఈ అవ్వమ్మ గారు ఆ పండు తినమనగానే తింది. వీళ్ళకి వెంటనే ఏమైంది? వస్త్రాలు లేవని తెలిసి, దాని పేరేం పడు? మంచియు షెడ్లను తెలియపరచు పండ్లు అంట. అవునా? యాపిల్ ఫోన్ లాగా, యాపిల్ ఫోన్ లాగా సగం కొరుకుంటుంది చూసారా? అదే పండు. ఆ ఫోన్లో మనం చూస్తున్నప్పుడు దాంట్లో చాలా చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మనకు కావలసిన మంచి, చెడు ఉంది, పక్కకు దోచి మంచి ఏది ఉంది? దానిలో ఏముంది? దేవునికి సంబంధించి ఉందా, మంచి ఉందా, ఏంటి? సమాజంలో ఏదో వార్తలు జరుగుతున్నాయి, అవి చూడరు వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు? చెడును మాత్రం చూస్తున్నారు. చెడును చూసి వాడి అందరికీ ఇప్పుడు ఏం జరుగుద్ది? శిక్షకు అర్హులు. వీళ్ళకి శిక్షించాడు దేవుడు. అవునా? నువ్వు కష్టపడతావు అమ్మ, నువ్వు గర్భవాసి అయినప్పుడు నొప్పులు పడతావని. అందుకతం వచ్చాయి కావన్నమాట. అప్పుడు వాళ్ళకి ఏమున్నాయి? మహిమా వస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మహిమా వస్త్రాలను సాతానుగాడు వాళ్ళకి లేకుండా చేశాడు కాబట్టి, వాళ్ళకున్న కమాండింగ్ని వాడు తీసుకున్నాడు కాబట్టి, వీళ్ళ మీద కమాండర్ అయిపోయాడు కాబట్టి, ఆ కమాండింగ్ అనే తాళాలు ఇప్పుడు యేసు ప్రభు వారు తీసుకోవాలి. తీసుకోవాలంటే ఏం చేశారు? ఆయన భూలోకమునకు వచ్చి ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఏ ప్రజలతో ఎలా ఉండాలి, నీతి నియమములు ఎలా ఉండాలి అని చెప్పి ఆయన మరణించిన తర్వాత, అది సాతాను అనుకుంది ఈయన మరణిస్తే అసలు ఏ గోల లేదు అనుకుంది. అవునా? అంతటితో వదల్లా అవని ఆదాముని వదల్లా. ఏం చేసింది? ఏదేను తోటలో మరి కయ్యేను ఏబేలు కూడా అక్కడ విభేదములు సృష్టించి ఏం చేసింది? కయ్యేను ఏం చంపించింది, తమ్ముడిని చంపించేసింది. చంపించిన తర్వాత తమ్ముడు యొక్క ఏబోలు రక్తం ఏం చేసింది? దేవునికి మొరపెడుతుంది. మొరపెట్టినప్పుడు దేవుడు విని అప్పుడు వచ్చి ప్రభువారు అడుగుతున్నాడు, యెహోవా, అయ్యా ఏడి నీ తమ్ముడు ఏడంటే, మా తమ్ముడికి నేను ఉత్తరవాదినా, నేను కాపలాదారినా అని బేజారులు అవుతున్నాడు, కంగారు పడుతున్నాడు.
ప్రతి మనిషి తప్పు చేసిన వాడు ఎక్కడోసారి దొరుకుతాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు కంగారు పడతారు. అవునా? కంగారు పడతారు. అట్లాగా ఈయన తప్పు దొరికినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడు? నువ్వు దేశ దిమ్మరవై శపించాడు. అవునా? అదొక పెద్ద మర్మం. తిరుగుతూ ఉంటాడు. కోతి నుంచి మనుషులు వచ్చారు. కోతి నుంచి మనుషులు వస్తే, కొండముచ్చుల నుంచి, సింపాంగిల నుంచి మనుషులు వస్తే మరి ఇప్పుడు కూడా రావాలిగా మనుషులు. అవునా? బాగా సైన్స్ అన్నీ పెరిగిపోయినాయిగా, రావాలిగా. రావట్లేదే. అంటే కోతి స్వరూపంలో ఉన్నటువంటి జనులు ఉన్నారు. ఇప్పటికి అక్కడక్కడ అడవుల్లో కొంతమంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ శపించబడినటువంటి ఉన్నటువంటి శపించబడినటువంటి కయ్యోని ఏం చేశాడు? ఆ సింపాంగిలతో వాటితో సాంగత్యం చేసినప్పుడు పుట్టిన ప్రజలే ఈ రోత ప్రజలు. ఇంకా చెప్పుకోవాలనుకుంటే బైబిల్ మరంలోకి వెళ్ళాలంటే చాలా ఉన్నవి. అవన్నీ ఇప్పుడు చెప్పుకునే సమయం కాదు కాబట్టి, అక్కడి నుంచి వచ్చినటువంటి జనాంగము నుంచి నశింప చేయటానికి దేవుడు ఏం చేశాడు? కొంతకాలం ఈ భూమిని వదిలేసి, నోవాహు కాలం వరకు వదిలేసి, నీతిమంతుడు ఎవడున్నాడా అని చెప్పి దేవుడు యెహోవా పరిశీలన చేస్తే దొరికింది ఎవరంటే నోవాహు. నోవాహుని ఎన్నుకొని అక్కడి నుంచి ఒక ఓడ తయారు చేసి ఈ భూమిని నీటితో నింపి అక్కడి నుంచి మనకి ప్రజలు కొత్తగా ఉత్పత్తి అయినటువంటి ప్రజలు. ఈ ఉత్పత్తి అయినటువంటి ప్రజల్లో కొంతకాలం దేవుడు ఏం చేశాడంటే, ఉత్పత్తి అయినటువంటి ప్రజల్లో దేవుడు ఏం చేశాడో తెలుసా? నీతిమంతులను ఏరుకున్నాడు. ఏంటి? అబ్రహాముని ఏరుకున్నాడు. ఆయన విజన్ చూస్తున్నాడు. ఆయన విజన్ నుంచి ఇక యాకోబు దగ్గరికి వచ్చేసరికి బ్రేకింగ్ అయ్యి, యాకోబు సంతతిని కూడా ఒక సాట ఉంచలేదు. ప్రపంచమంతా దేవుడు చెదరగొట్టాడు. చెదరగొట్టి ఏం చేశాడంటే, ఆయనని ఆరాధించు వారిని, ఆయనని నమ్మిన వారిని, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని మాత్రమే జాగ్రత్త చేస్తా ఉన్నాడు. ఒకరోజు మనకు తీర్పు రాబోతా ఉంది. అవునా? బహుకాలముగా ఆకాశములు వర్షము నీయక మోయబడెను, ఎంత నలిగినా దైవచనమున ప్రార్థన దాహము పుట్టకపోయేనే. ఏంటి? దేవుడు ఎంత నలగొట్టినా, వీళ్ళు ఏదో రకంగా నా తట్టు తిరుగుతారేమో, ఎన్ని బాధలు కొట్టి ఎన్ని శ్రమలు వచ్చినా ఏది చేసినా సరే అసలు దేవుడు లేడన్నట్టుగానే ఉన్నారు. ప్రార్థన దాహం లేదు. అదైందా? కన్నీరు అంటే బహుకాలముగా ఆకాశములు వర్షము నీయకంటే కన్నీరు లేదు. మనకు ఐసెస్ ఒక ఆకాశము లాంటివి. మన కళ్ళకి ఆకాశములో ఉన్నటువంటి గ్రహాలకి సంబంధాలు ఉన్నాయి. కనుక మనం ఈ కంటితో ఎన్నో చూస్తున్నాం. అవునా? అంటే ఈ భూమికి ఆకాశంలో గ్రహములకు భూమి కింద నీటికి మనకు సంబంధం ఉంది. భూమి లోపల ఎక్కడ నీరుందో మనుషుడు చెప్పగలుగుతాడు తెలుసా? ఆ వరము, ఆ టెక్నాలజీ మనిషి దగ్గర ఉంది. అందుకే భూమి లోపల ఎక్కడ నీరు ఉందని నేను చెప్పగలుగుతున్నానంటే దేవుడు ఏదో ఒక పరిపూర్ణమైనటువంటి కృపను ఇచ్చాడని అర్థం అనుకుంటున్నాను. కాదు, ఇది ఒక పెద్ద సైన్స్. బాడీలోనే ఉంది మన సైన్స్ అంతా. అది గ్రహించట్ల ప్రజలు. గ్రహించక ఏం చేస్తున్నారంటే దేవునికి వ్యతిరేకంగా ఈ సృష్టిని సూచిస్తున్నారు. ఈ సృష్టిలో ఉన్న ప్రజలను ఆరాధిస్తూ ఉన్నారు. ఈ మధ్య కొత్త విచిత్రమైనటువంటి దేవుళ్ళు తయారయ్యారు. ఏం దేవుళ్ళు అంటే జై అంటాం, శ్రీ అంటాం, రావుడు అంటాం. జై రాముడట. జై రాముడా ఏంటి? జై శ్రీరాముడు. అసలు ఆయన ఒక రాజు. ఆయన ఎలా దేవుడు అవుతాడు కదా? దేవుడు అవుతాడా? అవడు. ఒక వ్యక్తి ఒక రోజు నాతో ఇలా మాట్లాడుతున్నాడు. ఎవరో తెలుసా? అయ్యా, అప్పుడు మేము విగ్రహారాధన చేసేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. తర్వాత నేను తగ్గిపోయిన తర్వాత మళ్ళా వచ్చాడు. మీరు ఎప్పుడు సీతారాముల్లాగా కలిసి ఉండాలయ్యా అన్నాడు. ఎందుకయ్యా బాబు వాళ్ళ పేరు ఎత్తబాక అన్న. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కలిసి ఉన్నారయ్యా? ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోయి ఆ రోడ్లో అడవుల పాలు అయిపోతే వాళ్ళిద్దరు విడిపోయి ఉంటే వాళ్ళలా కలిసి ఉండమంటావేంటి నన్ను? ఇది కరెక్ట్ కాదు. వాళ్ళలా కలిసి ఉండలేదు కాబట్టి ఆ మాట నా దగ్గర అనబాక అన్న. వాస్తవం కదా? అవునా? కనుక కరెక్ట్ కాదు. ఈ కొత్త విశేషాలు, కొత్త బాణీలతో మనుషుడు మూర్ఖంగా వెళుతున్నాడు. ఈ మధ్య ఒక అతను చెప్తున్నాడు, మీరు ఏమన్నా కావాలంటే ఇప్పుడు చూదురు కానీ, ఏమని? ఇదిగో హిందూ అంటే ఏంటో తెలుసా?
కాఫీర్ అంటున్నాడు. కాఫీర్ అంటే అర్థం ఏంటంటే దౌర్భాగ్యుడు అట. మీరందరూ దౌర్భాగ్యులు కాబోలు అంటున్నాడు ఆయన. అంటే హిందూ అంటే కాఫీర్, కాఫీర్ అంటే దౌర్భాగ్యులు. అంటే హిందూ దేశం అని దీనికి ఒక కొత్త పేరు పెట్టారు. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాళ్ళు కాబోలు. ఏమండి, మీరంతా దౌర్భాగ్యులే. మేము ఎప్పుడు చిన్నప్పుడు ఒక పాట విన్నాము, వెధవాయను నేను ఉత్త వెధవాయను నేను. ఉదవాయన చవటాయన ఏదో పేరుంది. పాప ఆవిడ తిట్టిందిటండి వీడిని, వెధవాయి చవట అని. అంటే వాడి ఫ్రెండ్ ఇద్దరు కలిసి పోటీ పడ్డారు, ఎవడరా పెద్ద చవట. ఇది ఈవేళ మన బతుకు ఇట్లా తయారైంది. వాడెవడో వచ్చి నువ్వు చవట అని అంటే, అవునండి బాబు అసలు మా పేరు ఇంతే, అసలు ఇది కాకపోతే మా పేరేమిటి, అసలు ఇది కాకపోతే ఇంకా మాకు వేరే పేరే ఉంది కనుక మేమంతా ఉత్త చవటలం. హిందూ దేశం ఇది కాదు. ఏది మన నేపాల్, ఇది ఇండియా. ఇండియాలో పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుని బిడ్డలే, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళే. ఇండియాలో కాదు, వరల్డ్ ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు దేవుని బిడ్డలే. రకరకాలైన పుట్టించుకొని రకరకాల విశేషములన్నీ కూడా మనుషుడు సృష్టించుకున్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి రాజులు సైతం, ఇది ఎప్పటి నుంచి రాట్లా, పూర్వకాలం రాజులు సైతం నుంచి ఏం చేశారు, షట్రక్ మడిచెక్కులు వీళ్ళందరినీ వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు, అగ్నిగుండంలో పడేశారే. ఈ ప్రమితి మీకు కొలవండి, ఈయనే దేవుడు అని చెప్పి ఒక విగ్రహాన్ని తయారు చేశారు. అవునా? అక్కడ దేవుడు ఏం చేశాడు వాళ్ళని కాబట్టి ఆ రాజు సైతం ఆ రోజున మీ దేవుడే కరెక్ట్ అన్నాడు. అవునా కాదా? కనుక ఈ మధ్య మూర్ఖులు తిరుగుతున్నారు. మూర్ఖ సంబంధమైన పార్టీ కూడా ఒకటి వచ్చింది. దాని మూలంగా ప్రజలంతా ఒకటే అయిపోతారు అనుకున్నా. కొంతకాలానికి ఇండియా మొత్తం క్రైస్తవ దేశం అవ్వబోతా ఉన్నది. ఇది నిజం. కొంతకాలానికి 10 ఏళ్ళు పట్టవచ్చు, 20 ఏళ్ళు పట్టవచ్చు, కానీ ఈ దేశమే కాదు, అనేకమైన ముస్లిం కంట్రీస్ అయితే మీకు నేను చూపిస్తాను, ఇప్పుడే మీరు చూతురు. కానీ లక్షల మంది ఒకేసారి మారుమనసు పొంది బాప్టిసాలు తీసుకుంటున్నారు, లక్షల్లో ఉన్నారు. ఇరాన్లో 1 మిలియన్ ముస్లిమ్స్ దేవుణ్ణి తెలుసుకుని ఆల్మోస్ట్ 50,000 మాస్క్స్ మూసేశారు. రెండో రాకడ సూచనలు పార్ట్ 2. మహమ్మద్ డూలబీ అని ఒక సీనియర్ క్లరిక్ రివీల్ చేశారు, ఆల్మోస్ట్ 50,000 to 75,000 మూసేశారు డ్యూ టు లో అటెండెన్సీ అని. అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ రేడియో మినిస్ట్రీ, ద టైడ్, సిబిఎన్ న్యూస్ ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఆల్మోస్ట్ 1 మిలియన్ ముస్లిమ్స్ దేవుణ్ణి తెలుసుకున్నారని. మాథ్యూలో ఉంటుంది, లాస్ట్ డేస్ లో లోకమంతటికి నిజమేంటో తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ అంటూ వస్తుంది. అతి భయంకరంగా మరి విగ్రహారాధన చేసినటువంటి వారు సైతము నిజమైన దేవుడిని యేసుక్రీస్తును నమ్ముతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువుని రక్షకుడని ఎప్పుడైతే నమ్మామో మనకు తీర్పు లేదు, అనగా ఈ భూమికి తీర్పు లేదు. దయచేసి రక్షకుడైన యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రమే నిత్యరాజ్యము, పరలోక రాజ్యం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవా, నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయనా. మా రక్షకుడిని మేము తెలుసుకోవటానికి మీ లేఖల భాగంలో నుంచి అనేక విశేషములు తెలుసుకోగలిగి ఉన్నాం. ఈ చిన్న వర్తమానము నీ ప్రజలు విన్నారు గనక ప్రభా, నీ ప్రజలను బట్టి నీకు స్తోత్రములు, నీ జనులను బట్టి నీకు స్తోత్రములు నాయన. అలాగే నేనైనా గ్రహించుకునే శక్తిని, గ్రహించుకునే మంచి మనసును నీ పిల్లలకు దయచేయమని, నీ కృపలో భద్రపరచమని మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకుని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.